పేతురుకు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతున్నాను. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కుటుంబాన్ని, స్థితిగతులను, అలాగనే హృదయాంతరంగాలను, మనస్సులో దాగి ఉన్న సమస్తమును, దేహంలో ఉన్న దేవా సమస్త అవయవాల కదలికను, అంతరింద్రియములను అని లేఖనం అంటుంది. బాగుగా ఎరిగిన దేవుడు, కృపచేత నన్ను మమ్మలను ఈ లేఖన కాంతిలో నీ చిత్త ప్రకారము దేవా నీవే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ మాటలు మా చెవిన పడకుండా, మా హృదయంలో నాటకుండా, మనసులో పనిచేయకుండా పలు విధములైన గలిబిలు సృష్టించటానికి పూనుకుంటున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఇంకేమున్న యేసు నామములో బంధిస్తున్నాను. నా చుట్టూ, మా చుట్టూరు, ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న బిడ్డల చుట్టూరు, ఈ గృహం, ఈ ప్రాంతం చుట్టూ నీ శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టండి. నీ మహిమేగాని మాపై ఆవరింప చేసి మీరు మా మధ్యలో ఉండి స్తుతి సింహాసనాసుడవై ఉండి నీ తేజో మహిమ సన్నిధి ప్రభావం చేత నింపి నీ బలమైన సన్నిధి ప్రభావం తేజో మహిమ నలుదిక్కులకు నీలోంచి ప్రభులిలో చేసి మాతోనే మీరుండి మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ప్రభా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను, దయతో కనికరించి నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించి శిలువ రక్తంలో కడుగు, పరిశుద్ధ శుద్ధ జలంతో సమస్త కీడపవిత్రతను కొట్టివే పరిశుద్ధపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకనకు గొప్పగా ఉంచి ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు ఇచ్చి నీవే నీ ప్రియులైన నీ పిల్లలతో నాతో మాతో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరచుకుంటూ నన్ను మమ్మలను సమస్త నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో పేతురు భక్తుడు అంటున్న మాట ఏంటంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది అంటే పైన ప్రారంభ వచనాలు చూస్తే శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీరమందు శ్రమపడినంటే ఎవరైనా యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు ప్రారంభ వచనంలో. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ధరించుకొనుడి, అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్నాడు. ఆయుధంగా ధరించుకోమంటమే కాదు, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి
వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించినట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడిన. ఎందుకు ఈ మాటలన్నీ చదువుకుంటూ వచ్చే పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభువారిని నమ్ముకున్న దాన్ని బట్టి మన బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా మనల్ని అసహించుకుంటారు, వెలివేస్తారు. వెలివేయటమే కాదు, కొందరైతే అసలు ఏకంగా భార్య ఆర్ఆర్కే మూర్తి గారి విషయం చూస్తేనే, భార్య నేను నీతో కాపురమే చేయను, నువ్వు నాకు అవసరం లేదు అంది. నాకు తెలిసిన ఒక అన్న చౌదరీసే, యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి నేను నీకు అన్నమే వండి పెట్టను. అసలు కాపురం చేయట్లా అయితే. భార్యాభర్తల విషయంలో ఇలా ఉంటే, బంధువర్గంకి వచ్చేసరికి చాలామంది మనల్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, తృణీకరించినట్టు పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్న మాట, పరిశుద్ధాత్మ ద్వారా పేతురు నోట నుంచి వస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు శరీరం మందు శ్రమ పడినట్లుగా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలంటే, ఆయుధం అంటే దేనికి ఉపయోగపడతాం? యుద్ధానికి. క్రీస్తు మనస్సును మనం ధరించుకోవటానికి అపవాదికి మనకి మధ్యలో ఒక యుద్ధం ఉంది. ఇప్పుడు ఆయుధంగా ధరించుకోమన్నాడంటే, ఆయన మనస్సును మనం ఆ శ్రమపడే విధానం, ప్రభు ఎలా అయితే మనల్ని గాయపరుస్తున్న వారిని కూడా, అంటే తను గాయపరుస్తున్న వారిని కూడా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. ఆ మనస్సు మనం ధరించుకోవాలంటే ససేమిర మన హృదయం, మనసు, తలంపులు, ఊహలు, ఆలోచనలు పొర్రపాటును కూడా ఒప్పుకో. ఇదే యుద్ధం అనమాట. సైతానగాడు వచ్చంటూ నీ అంతటోడు లేదా నీ అంత వ్యక్తి, నీ అంతటదే ఆడ మనిషి నువ్వు, నీ హోదా, నీ స్థాయి, నీ పరిస్థితి ఏంది, ఆ వ్యక్తికి నువ్వు లోపడతావేంది, ఆ వ్యక్తి నువ్వు క్షమించటం ఏందంటది. వాడు వచ్చి లేనిపోయిన రకరకాల ఆలోచనలు మన హృదయంలో పుట్టించి, ప్రభు శిలువలో పలికిన ఆ మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వారిని క్షమించమన్నాడు. అంత ఘోరమైన శ్రమలు అనుభవిస్తా 3 మేకల మధ్యలో వేలాడుతూ పచ్చి పొళ్ళొచ్చు, అంటే మన చేతికి ఏదన్నా గాయం అయితే ఎవరైనా తగలం, చూడమ్మా చూడు పచ్చి పుండుగా ఉంటే వాడు వచ్చి ఇటు తగిలాడు, దాన్ని గాయం రేపాడు, రక్తం కారుతుందని. మరి యేసయ్య నిలువెల్ల గాయాలతో ఉండి కూడా హేళనగా వాళ్ళు కూర్చొని చేస్తున్న పని ఏంది, ఆయన నిలువుటంగి వస్త్రాలను అరే నీకు, అరే నాకు, అరే నీకు అని చెప్పి ఇటు గొడవాడుకుంటా మధ్యలో ఒకడు ఉండి, ఇటు కాదులే కానీ చీటీలు వేసుకుందాం, ఎవరి పేరు మీద ముందు చీటీ వస్తే వాడిదే ఇక ఆ వస్త్రం అని చెప్పని చీటీలు వేసుకుంటుంటే, అది వాస్తవానికి అవమానకరమైన పరిస్థితి. మన జీవితంలో ఎన్నో రకాలైన అనుభవాలు ప్రభు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడయ్యా అంటే, అక్కడ నువ్వు ఒక విలువైన పాఠం నేర్చుకోవాలి. అలాగనే ప్రభువును పోలి నీ తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనసు ఉండాలి. అలా ఉన్నప్పుడే నీలో క్రీస్తును చూస్తారు. అది మనలోకి రావటానికి ఏం చేస్తాడంటే, దేవుడు కొంతమంది వ్యక్తులను రివర్స్ చేస్తాడు. నా జీవితంలో నేను బాగా అనుభవాలు ఎదుర్కొన్న అనుభవం ఒకటి, రక్షణ పొందిన తొలి దినాల్లోనే నా కన్నతల్లే మందిరానికి ప్రార్థన చేసుకోవడం పోతుంటే, ఎవరి కోసం పోతున్నావురా? నేనన్నా దేవుడు నిన్ను కొడతాడు ఖచ్చితంగా, నేను దేవుని ప్రార్థన చేసుకోవడానికి పోతున్నాను, వేరేది కాదు, నువ్వు వేరేగా ఊహించుకోవద్దని. అలా చాలా సంవత్సరాలు ఆమె నన్ను గాయపరిచిన అనుభవాలు ఉన్నాయి. తర్వాత నువ్వు మేకచోలు కప్పుకున్న తోడేలురా అంది, నువ్వు మారలేదు అని చెప్పాను. సరే, నా వ్యక్తిత్వాన్ని నేను నిరూపించుకోవాలి కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ వస్తాను. ఇలాగా అమ్మను అక్కడ ఉపయోగపెట్టి నన్ను ప్రార్థనలో ఎక్కువ గడపడానికి దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. చాలా విషయాల్లో, అనేక విషయాల్లో దేవుడు ఇతర వ్యక్తులను వాడుకొని ప్రార్థనలోకి తీసుకెళ్ళాడు. మనకి ఏదైనా సమస్య వస్తే మనం ఒంటరిగా కూర్చొని దిగులు పడటం వల్ల వచ్చే పరిష్కారం ఏముండదు. కానీ అలాంటి వేదన పరిస్థితుల్లో బలిపీఠం దగ్గరకు పోయి
ఆ గోడంతా దేవునికి చెప్పుకునేలాగా కొన్ని పరిస్థితులు దేవుడు వాడుకుంటాడు. అలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఎందుకు ప్రభువా అని అడిగా నేను కూడా. ఒకవేళ మనం అడగొచ్చు, ఎందుకు ఇలా నా జీవితంలోకి అనుమతిస్తున్నావు, మాకెందుకు ఇలా జరుగుతుంది, నన్నే ఎందుకు ఇంతగా ఇది చేస్తున్నా అని చెప్పి నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఆ సందర్భంలో సమాధానం ఇవ్వలేదు. కానీ కాలము నడుస్తున్న పరిస్థితులను బట్టి ఆ వేదన పరిస్థితుల్లోనే దేవుని పాదాలు పట్టుకుని నడుస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రార్థనలో ఇంప్రూవ్ అయ్యా. అంటే ప్రార్థనలో ఎదిగాను, నేను ప్రార్థనలో బలం గల వ్యక్తిగా మారాను. బంగారాన్ని బాగా కాల్చినప్పుడు అది కరిగిపోయినప్పుడు పైన మస్ట్ అనేది బయటకు వస్తుంది. మస్ట్ అంటే పైన బోడిదలాగా వచ్చి పేరుకుంటుంది, పొరలాగా. పాలు కాస్తే కనుక మేగడ వచ్చినట్లుగా బంగారానికైనా వెండికైనా ఇనుమైనా రాగైనా ఇత్తడైనా ఏంది దేనికైనా సరే కరగేసినప్పుడు మస్ట్ అంటారు దాన్ని తీసేయాలంటే దానికి వేడి పెట్టాలి. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు దేవుడు వాడుకొని వేదన లేదంటే ఇరుకు లేదంటే మనం అనుకున్న సమయానికి పరిస్థితులు చక్కబడినప్పుడు మనలో కలిగే ఆ దుఃఖం, లోపల నుంచి వచ్చే ఆవేదనే ఆ వేడి, ఆ కొలిమి అన్నమాట. దాంట్లో నుంచి నీ విశ్వాసము షైన్ చేయబడుతుంది, అంటే మెరుగుపరచబడుతూ ఉంటుంది. నీ ప్రార్థన జీవితం మెరుగుపరచబడుతూ ఉంటుంది, నీ విజ్ఞాపన జీవితం మెరుగుపరచబడుతూ ఉంటుంది. దేవుని పాదాలను ఇంకా గట్టిగా సమీపించి గట్టిగా పట్టుకోవటానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఆ సమయము దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవటానికి, నీకు తెలియకుండానే దేవుని ప్రోద్బలంతో నువ్వు ఆయన పాదాల చెంతకు వెళ్ళిపోయి అందరిని చూస్తూ ఉంటావు. నేను చూసేది ఓ పక్కన నా కళ్ళ ముందు భక్తి చేస్తున్న వాళ్ళు సరదాగా తిరగటం చూసా. ఆ సందర్భంలో మోకాళ్ళ మీద ఉండి అందరూ సరదాగా ఉన్నారు, బాగున్నారు, నన్ను ఎందుకని ప్రభు ఇక్కడ తీసుకొచ్చి కట్టేశావని నేను అడిగా దేవుణ్ణి. ఆ రోజు నాకు అర్థం కాల. కట్ చేస్తే ఒక 6 సంవత్సరాల తర్వాత నన్ను నేను తొంగి చూసుకుంటే వాళ్ళే ఆడే ఉన్నారు, నేను మాత్రం దేవుడు ఆయన ఉన్నత సంకల్పంలో ఆయన నిర్ణయించిన ఆ ఉన్నత కృపలో నేను దాచబడ్డా, హెచ్చింపబడ్డా. ఆ స్థానంలో నేను ఉన్నా. ప్రారంభంలోనేమో నేను అందరిని చూసుకొని ఇట్లెందుకు నాకెందుకు అని చెప్పని కూర్చొని ఏడ్చి గందరగోళం చేసే ఏకాంత ప్రార్థనలో అసలు నన్ను చూసి అందరూ బారిపోతారు, అంత ఘోరంగా ఏడ్చేవాడిని. అప్పుడు ఆ రోజులు నాకు అర్థం కాల. తర్వాత కాలంగా నడుస్తూ ఉన్నప్పుడు పరిస్థితులన్నిటికీ ముందుకు వస్తున్నప్పుడు దేవుడిస్తున్నటువంటి అభిషేకం, దేవుడిచ్చినటువంటి తలాంతులు, దేవుడిచ్చినటువంటి సామర్థ్యం, దేవుడిచ్చినటువంటి కృపావరాలు, అవి పనిచేస్తున్న విధానం ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చే సాక్ష్యాన్ని బట్టి చూసినప్పుడు ఇందుకా ప్రభు నన్ను ఇలాగా ఆ రోజు అక్కడ కూర్చోబెట్టింది అనుకున్నాను. అయితే లేఖన కాంతిలో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమ పడేటువంటి మనస్సును ఆయుధంగా మనం ధరించుకోవాలంటే మన మనస్సు ససేమిరా సహకరించదు. ఆయుధంగా దేనికి ధరించాలంటే ఆ ఆయుధంగా ధరించకపోతే అపవాది వచ్చి నిన్ను ఏదో ఒక రకంగా దాడి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రకంగా. ఇప్పుడు పలానా విషయంలో నేను అడ్జస్ట్ అవ్వాలి, నన్ను నేను ట్యూన్ చేసుకోవాలి. నువ్వు ట్యూన్ చేసుకోవాల్సిన పనే ఉంది, నీ తప్పే ఉంది అంటాడు సైతానుగాడు వచ్చి మన మనస్సాక్షిని వాడి. పర్లేదులే ఏమైంది అంటాడు దేవుడు. మనలో ఎక్కువగా పనిచేసేది ఏంటంటే అపవాది చెప్పే మాట ఎక్కువ పనిచేస్తాడు. నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలి, నన్ను నేను ఎందుకు సరి చేసుకోవాలి, ఐఆమ్ పర్ఫెక్ట్ కదా అని చెప్పని. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, అధికముగా నీతిమంతుడవు, అధికముగా తెలియగలవాడిగా ఉండొద్దు, జ్ఞానవంతుడిగా ఉండొద్దు, నిన్ను నీవే నాశనం ఎందుకు చేసుకుంటావు అని. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే సొలొమోనుకు జరిగిన పరిస్థితి అదే, పరాభవం అంటాం. ఇశ్రాయేలీలందరికీ తన తర్వాత సంతానానికి అవమానమే అది.
సొలొమోను అధికంగా జ్ఞానవంతుడై ఉండి సిరి సంపదలు కలిగిన వాడు ఉన్నాడు, విస్తారమైన భార్యలు కలిగి ఉన్నాడు, ఉపపత్నులు కలిగి ఉన్నాడు, సంతానం కలిగి ఉన్నాడు, రాజ్యమంతా సుభిక్షంగాను నెమ్మది సమాధానంగా ఉంది. కానీ ఒక చిన్న లోపంతో దొరికాడు, కామాతురత. తన తండ్రి కూడా అదే పొరపాటు, బెత్షెబాతో పొరపాటు చేసిన తన బ్రతికినంత కాలం ఆ రక్తాపరాధము చేత తన మనసును నొప్పించుకుంటూనే ఇంకొక అవకాశం దొరికింది దావీదుకి. ఎక్కడ దొరికిందంటే పండు వృద్ధాప్యమందు ఉన్నప్పుడు ఒక యవనస్తురాల్ని, 18 లేదంటే ఒక 20-30 సంవత్సరాలు, అప్పట్లో యవనస్తులంటే 40 సంవత్సరాలు వాళ్ళ కాల ప్రకారం, ఓ యవనస్తురాలను తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టారు. అంటే వృద్ధాప్యం ముందు రక్తమంతా ఉడికిపోయి చల్లదనంగా ఉంటుంది. చలి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆయన పక్కలో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ ఒక దగ్గరగా ఉన్నప్పుడు, లేఖనం కూడా అదే అంటుంది, ప్రసంగిలోనుంది ఈ మాట, ఇద్దరు కలిసి పరుండుట వలన వెట్ట కలుగును. వెట్ట అంటే వేడి. అలాగ వృద్ధాప్యం ముందు వేడి కలగటానికని ఈ అమ్మాయి ఉపయోగపడొద్దు అని చెప్పని మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలోని ఈ మాటలు ఉంటాయి. దావీదు పక్కన తీసుకొచ్చి ఆ అమ్మాయిని పెడితే పొరపాటును కూడా అంటుకోలేదని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది, తన జీవితంలో జరిగిన పొరపాటు. అదే దావీదు 119వ కీర్తనలు అంటాడు, శ్రమ పొందక మునుపు నేను దారి తప్పా, నాకు ఇరుకు, ఇబ్బంది, ఇక్కట్లు, రకరకాల సమస్యలు రాకముందు నా ఇష్టానుసారంగా బ్రతికా. నేను భక్తున్నే, 7 సార్లు స్తుతించాను, 3 సార్లు ప్రార్థించాను, దేవుని హృదయానుసారుని, ప్రతి విషయం దేవా ఇక్కడికి వెళ్ళమంటావా, వెళ్తా, వద్దంటావు, సరే కూర్చుంటా అన్నటువంటి వ్యక్తే. కానీ శ్రమ పడక మునుపు నాకు నచ్చినట్టుగా బ్రతిక, శ్రమ పడిన తర్వాత నీ కట్టడలను, నీ ధర్మ విధులను, నీ న్యాయ విధులను అనుసరించుటకు అవి, ఈ శ్రమలు అనేవి పడటం వల్ల నాకు మేలైంది. శ్రమ పడక మునుపు ఉన్నాయి కానీ వాటి మీద కేర్లెస్గా ఏముందని అన్నట్లుగా. ఎప్పుడైతే ఆ శ్రమ అనేది దేవుడు అనుమతించాడో, ఆ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకి లేఖనం గుర్తొచ్చింది. అప్పుడు ఆయనకి ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ విధులు, కట్టడలు, ఒక రాజు ఎలా పద్ధతిగా ఉండాలో అన్ని విషయాలు అర్థమైనాయి. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు లేఖన కాంతిలో, ఉపదేశపు కోణంలో మనతో దైవజనుడు వాడుకొని ఏ ఊరినైనా సరే పసిబిడ్డను కూడా పట్టుకొని, పసిబిడ్డను కూడా నిలబెట్టి వాడుకొని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఓ సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మొన్న నీ భార్యకి ఇలా బాగోలేదు, దేవుని సేవ నిర్లక్ష్యపరుస్తున్నావేమో, ఇందుకేనేమో సరి చేసుకోబ్బా అది ఇది అని చెప్పానంట. ఆదివారం కూడా పనిని పరిగెత్తును, ఆదివారం ప్రత్యేకంగా దేవుడికి నువ్వు సేవ చేయాలి అని చెప్పని మా అమ్మ కూర్చోబెట్టి గంట క్లాసు పీకింది పాస్టర్ గారు అని. నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ అమ్మను ఉపయోగపెట్టుకొని నేను మాట్లాడాను అతనితో అని. ఎట్లానే పిల్లలనైనా ఉపయోగపెట్టుకొని దేవుడు మాట్లాడతాడు, పరిస్థితులను ఉపయోగపెట్టుకొని దేవుడు మాట్లాడతాడు, కొంత ఇరుకు, వేదన, ఇబ్బంది ఎదురైనప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. అక్కడ మనం నేర్చుకునే మనసు ఉంటే ఆ పరిస్థితుల్లో నుంచే విలువైన సంగతి మన సంపాదించుకోగలుగుతాం. ఎక్కడ దారి తప్పుతున్నాం అంటే, దారి తప్పక మునిపే దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఆయన నిర్ణయకాలం సమీపిస్తున్నప్పుడే కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఒక అన్నున్నాడు, ఇప్పుడు 21 సంవత్సరం రక్షణ పొంది నాకు పరిచయం అయ్యి నేను సేవ చేయాలని చెప్పినప్పటికీ ఇప్పుడు 11 సంవత్సరాలు ఆ మనిషి నాకు చెప్పి, నాకు తెలిసి నేను గుంటూరు వెళ్తానికి ప్రోత్సహించడానికి వెళితే ఒకసారి కుక్క తగిలి కింద పడ్డాం. ఆ తర్వాత వేరే వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఆగిన పరిస్థితి. నిన్న మొన్న వచ్చి అన్నాడు సంగతి అదని. నేను అన్నా, అయ్యా అవకాశం ఉన్నప్పుడేమో నువ్వు ముందుకు రాలా, అవకాశం లేనప్పుడేమో ఇప్పుడు వచ్చి అన్న సేవ పరిచయం అంటున్నావు. నువ్వు ఏదో ఒక విషయాన్ని గోల్ పెట్టుకో, ఒక గురి పెట్టుకో, ఒక క్రమాన్ని పెట్టుకో, ఒక పద్ధతి పెట్టుకో. క్రమశిక్షణ లేకుండా దేవుడు ఎవరిని ఆశీర్వదించడు. ఎందుకంటే నేను నా బ్రతుకులో 7 కాగానే దేవుని సన్నిధికి పోయాడిని. అలా ప్రార్థన జీవితం క్రమంగా, పరిచర్య క్రమంగా ఉండటం వల్ల దేవుని కృపను బట్టి ఇలా ఉంచాడు. కాబట్టి నువ్వు సేవకు వెళుతున్నావు కాబట్టి ఒక క్రమం. నేను అప్పుడు వేరే ఆ మాట చెబుదా అని చెప్పని ఆలోచన చేశాను కానీ అవకాశం దొరకలేదు. వేరే అన్నకి అంటే వేరే ప్రాంతానికి సేవకని వెళ్ళి ఆగిపోయాడు. మొన్న మధ్య
నషాపేటలో కోట సెంటర్లో దొరికితే కనపడితే మాట్లాడా, అయ్యా సేవ అని చెప్పని ముందుకు ఎప్పుడైతే నువ్వు అడుగు వేసి ఆ సేవ విషయంలో కొంతకాలం వెళ్ళి ఆ సేవ జరిగించి వెనుదిరిగితే నువ్వు చచ్చిపోయిన వాడివి కింద లెక్క అవుతావు. సైతానుగాడు ఎలాగైనా ఆధ్యాత్మికంగా చంపటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత శరీర సంబంధంగా ఇక చచ్చిపోయేదేముంది? సేవ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆ కారణం ఈ కారణం అని చెప్పి దాన్ని కాస్త క్లోజ్ చేసుకుంటే నువ్వు చచ్చినటువంటి వ్యక్తిగా బ్రతకటం అవుతుందయ్యా. ఆలోచన చేసుకో. దేవుడు నీకు ఇచ్చాడు సేవ అనే ఆ అడుగు పెట్టావు, ఎనికి తిరగటానికి లేదు. ముంగుమూరు దేవదాసయ్య గారే ఎవరో ఒక విషయాన్ని చెప్తా, ఆయన వ్యక్తిగత అనుభవాల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, షాలేమన్న చెప్తా ఉంటే విన్నాను. ముంగుమూరు దేవదాసయ్య గారికే ఆయన సరిచేయడానికి దేవుడు అనుమతించిన అనుభవం అంట. జత కోడెదోళ్ళు కాడేసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాయి. వ్యవసాయం చేస్తూ ఉంటే పాటుపడినటువంటి వ్యవసాయము చేస్తున్నటువంటి ఆ కోడెదోళ్ళు వాటిలో ఒకటి అరకు దున్నుతూ ఒకటి చచ్చిపోయింది. ఆ చనిపోయిన అనుభవంలో, అరకు దున్నుతూ చనిపోయిన అనుభవంలో దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. కాడిమాను భుజాన పడ్డది. ఆ భుజాన కాడిమాను అది చివరికి చనిపోయేదాకా వదిలిపెట్టకుండా వెనుతిరగకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది మొండిగా. ఆ మాటలు ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడుతూ ఉండో వెంటనే ఈయనకు బలి పెరిగింది. నా వల్ల కాదు అది ఇది అనుకుంటున్నాను నేను. పాటుపడిన కోడెదోళ్ళు రెండిట్లో ఒకటి తనకు మరణము సమీపించేంత వరకు కాడిమాను భుజానే ఉంది. ఆ వ్యవసాయ భూమిలో అది సాగుబడి భూమిని దున్నటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుని సేవని అడుగు పెట్టాను, నేను ఎందుకని వెనుక తీయాలి, ఏదైతే అదైంది. నా ప్రభు ఈ ప్రయాసలో కూడా ఎంతో కొంత ఫలం ఇస్తాడు కదా అని చెప్పని ముందుకు అడుగు పెట్టని ప్రయత్నం చేసి అప్పుడు దైవజనుడు తిరిగి సరిచేయబడి కట్టబడ్డాడు. దేవుని దయా సంకల్పంలో ఉన్న నీవైనా నేనైనా మనమంతా ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం. ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్న మనల్ని ఎలాగైనా సరే సైతానుగాడు పాడు చేయటానికే ప్రయత్నం చేస్తాడు. పాడు చేసే ప్రయత్నాల్లో ఒకటి, నీకు సాటి అయిన సహాయంగా ఉన్న వ్యక్తి కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు అయితే తల్లినో తోడబుట్టినో ఎవరినో ఒకరిని వాడుతాడు. సాటి అయిన సహాయాన్ని యోబు దగ్గరే యోబు దగ్గరే సైతానుగాడు వాడాడు. దేవుడు యథార్థత భక్తి అంటే పిల్లలు పోయారు, రాజు పోయి అంతా పోయింది, నీకు రోగం వచ్చింది, ఇంకేం మిగిలిందయ్యా దేవుడిని దూషించి చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఏం పరిస్థితి అయింది? విధవరాలుగా మారిపోద్ది. విలువ ఉంటుందా సమాజంలో? సైతానుగాడు చేసేటువంటి ఆ ప్రేరణ, వాడిచ్చే ఆలోచనలన్నీ సేమ్ ఇంతే ఉంటాయి. ఇప్పుడు తనకు అన్ని విధాల గౌరవం వచ్చేది దేన్ని బట్టి అంటే ఐదోతనాన్ని బట్టి, అంటే సుమంగళిగా ఉన్నదాన్ని బట్టి సమాజంలో గౌరవం మర్యాద ఏ ఫంక్షన్కైనా ఆహ్వానించబడుతుంది. అసలు ఆ వ్యక్తినే చచ్చిపోమందంటే అంత మూర్ఖపు నిర్ణయాలు తీసుకునేలాగా భార్యనైనా వాడతాడు, లేదు భర్త లైన్లో ఉంటేనే భార్యను వాడతాడు, భార్య లైన్లో ఉంటేనే భర్తను వాడతాడు, లేదు అసలు పెళ్ళే కాలేదా ఇప్పుడు నాకు వాడుతున్నట్టు వాడతాడు అనమాట. మమ్మని కానీ చెల్లెలని అక్కని, వాళ్ళ ప్రేమలు ఎంత లోతైనయో ఎంత విలువైనయో అవి ఎంతవరకు ఉన్నాయో ఆ సంగతులు తెలుసుకొని నేను మౌనంగానే ఉన్నా. ఎందుకు మౌనంగా ఉన్నావంటే నా ప్రభువుని సిలువలో హేళన చేస్తా కొడుతున్న వాళ్ళను కూడా క్షమించినప్పుడు నేను క్షమించాలి. క్రీస్తు అన్న మనస్సును క్రీస్తు శ్రమపడిన ఆ విధాన్ని మన మనసులో ధరించుకోవాలంటే ఆయన శ్రమ పడుతూ కూడా చంపాలనుకున్నవాడిని క్షమించాడు, శ్రమ పడుతూ కూడా వీడు తేడారా అన్నవాడిని క్షమించాడు, శ్రమ పడుతూ కూడా ప్రభు రాజ్య అంటే తండ్రి రాజ్య సువార్త విషయంలో ప్రయాసపడుతూ కూడా
నమ్మకంగా పక్క నుండి డబ్బుల సంచి మీద మోజు పెట్టుకొని ఆయన్నే దేశపోయి అప్పచెప్పేవాడిని కూడా క్షమించాడు. ఆయన శ్రమ పడుతూ కూడా తన వాళ్ళు ఎవరు నమ్మల ఆయన్ని, తన తోడబుట్టిన వారు ఎవరు నమ్మల. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత యాకోబు కానీ, యోధా పత్రిక రాసినటువంటి యోధా కానీ, ఏంది యోహాను కానీ, వీళ్ళు తర్వాత రక్షణ పొందారు. తర్వాత చాలామంది ఆయన స్వజనులు రక్షించబడ్డారు. మనలో మనకు తెలియకుండా ఒక విషయం ఉంటుంది, ఏంటంటే మా వాళ్ళు అంత రక్షణ పొందిన తర్వాత నేను సేవకి వెళ్దాం అప్పుడు అది ఇది అంటారు. నేనంటాను, వాళ్ళు మారేది మారందన్నది దేవుని చిత్తంలో ఉంటుంది. మన సాక్ష్యం ఎలా ఉన్నదన్నది మొదటిగా వ్యక్తిగతంగా నీ సాక్ష్యం ఎలా ఉన్నదో చూసుకోవాలి, నీ ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేసినప్పుడు ఆ అడుగుల్లో దేవుని కృప తోడవుతుంది. ఆ తర్వాత నలుగురు నానా రీతులుగా చెప్పుకుంటా ఉంటే నిన్నెవరైతే పక్కన పెడతారో చూడు, వాళ్ళకు సిగ్గొచ్చేలాగుండి ఇక తర్వాత నీ పక్కనే వచ్చి చేరతారు. నా జీవితంలో నేను నా దేవుడైన యేసయ్య నాకు నేర్పిన విషయాల్లో శ్రమ పడటం అనే మనస్సును ఆయుధంగా ధరించుకోవడం నేర్పాడు. ఈ ఆయుధంగా ధరించుకున్న దాంట్లోనే ఆ ధరించుకునే విషయంలో ఏ రీతిగా అపవాది దాడి చేస్తాడో, వాడు ఏదన్నా కానీ చేసి మనం దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడో, ఈ అనుభవాలు నేను చూసినప్పుడు నాకు దేవుడు చురుకైన ఆలోచన ఇచ్చింది ఏంటంటే, దేవుని యొక్క ఉన్నత దయా సంకల్పంలో నేను ప్రత్యేకంగా పిలువబడ్డవాడిని. అది బాగానే ఉంది కానీ భాష గారు, ప్రత్యేకంగా పిలువబడ్డా అంటే చాలామంది దైవజనులు ఉన్నారు, వాళ్ళ అనుభవాలు అంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కోణంలో దేవుడు వాడుకుంటాడు. ఆ వాడుకునే విధానంలో ఈ వ్యక్తికి ఈ అనుభవాలతోనే అడుగులు వేయాలి, అక్కడే విలువైన పాఠము అనుభవ జ్ఞానం అందేది. ఆ అనుభవాలు మనం తొంగి చూసుకున్నప్పుడు, లేదా అవతల వ్యక్తులను చూసినప్పుడు, అవతల వ్యక్తులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసినప్పుడు మనం చూస్తే ఇవి ఘోరం అనిపిస్తాయి. డేవిడ్ పాల్యాంగిచో గారు, అయ్యా నన్ను ఒక బిల్లి గ్రాహంలాగా వాడుకుంటే ఆపరా నీ ప్రార్థన అన్నట్టు. అదేంది ప్రభు అంటే, పాల్యాంగిచో నువ్వు పడ్డ శ్రమలో బిల్లి గ్రాహంగా అనుమతిస్తే, బిల్లి గ్రాహం కనుక నేను అనుమతించాను కనుక ఆ శ్రమల్లో అడుగులు వేసేలాగా అతను చచ్చిపోతాడు, బ్రతకడు. బిల్లి గ్రాహానికి నేను అనుమతించిన అనుభవాలు ఆ శ్రమల్లో నువ్వు గనక వెళ్ళే మాట అయితే నువ్వు బ్రతకు, నువ్వు చచ్చిపోతావు. అదేంది ప్రభు అంటే అది అంతే. నిన్నుగా నేను ఎలా కోరుకున్నానో అలా నన్ను వాడుకో ప్రభు అని అడుగు, అప్పుడు నేను నా పనిలో ప్రారంభిస్తానని చెప్పి. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని ఆ పిల్లినో పులినో చూసుకొని నక్క కనుక వాతలు వేసుకున్నట్టు మనం ఏం చేస్తామంటే, నాకెందుకు ఇలా జరుగుతుంది. నేను అడిగా, ఒకప్పుడు నేను కూడా అడిగినవాడిని. చాలా సందర్భాలు దేవుడిని అడిగి ఏడ్చి గందరగోళం చేసినవాడిని. అసలు నాకు బతకాలని లేదు ప్రభు, చచ్చిపోతాను, నన్ను చంపేని 4.5 సంవత్సరాలు ఏడ్చా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. సరే, నువ్వు అడిగినట్టే మరణానికి నేను నీ విషయంలో మరణాన్ని అనుమతిస్తా, నా సేవ ఎవరు చేస్తారో చెప్పు అన్న. నాకు బతకాలని లేదు ప్రభు, నేను చచ్చిపోతాను నన్ను చంపే అన్నప్పుడు ఏడ్చిన దానికంటే నువ్వు చెప్పినట్టే నేను తీసుకుంటా నిన్ను, సరే నా సేవ ఎవరు చేస్తారో చెప్పు అన్న. ఆ మాటకి ఇంకా ఎక్కువ ఏడ్చేవాడిని నేను. ఏడ్చి నన్ను నేను సరి చేసుకొని ట్యూన్ చేసుకొని, ప్రభా నేను చనిపోనుగా నీ పని చేస్తానయ్యా, అయితే ఈ పరిస్థితులను తట్టుకొని నిలబడతాను, నాకు శక్తి నువ్వు, నీ కృప నువ్వు ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకునేవాడు. ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే లేఖన కాంతిలో క్రీస్తు శ్రమ పడినట్లుగా ఆ మనసును మనం ధరించుకొని దేవునిలో కొనసాగుతున్నప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, అన్నిటికీ అంతము సమీపంగా ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులకు అంతము అంటే ప్రతికూలంగా అంటే వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నిటికీ అంతము సమీపంగా ఉంది. దేవుడు చేయాలనుకుంటున్న పనికి సమాధానం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు,
దీవెనలు కావచ్చు, ఆర్థిక సమృద్ధి కావచ్చు, భార్యాభర్తలు కలిసి సహజీవనం కొనసాగించే విధానం కావచ్చు, ఒకప్పుడు కంటే ఉన్నతమైన సంతోషాలు సౌఖ్యాలతో కలిగి భార్య పిల్లలతో కలిసి ఉండే విధానం కావచ్చు, దేవుని పనిలో ముందుకు వెళ్ళటానికి అడ్డుగా ఉన్న అడ్డుబండలన్నీ తొలగిపోవటానికి కావచ్చు, అన్నిటికీ అంతం. దైవ చిత్తానికి వేరైన ప్రతికూలమైన పరిస్థితులన్నీ అంతమైపోయి చదునుగా మార్చబడి ప్రభు లేఖనం ముందుగా యెషయా గ్రంథంలో ఇనుప గడియలను నేను పగలగొడతాను, మెట్టగా ఉన్న స్థలాలను సరళం, ఎత్తుపల్లాలని సరళం అంటే చదును చేసి మార్గం ఏర్పాటు చేస్తాను. నీ ఎదుట ప్రభు అంటున్న మాట, నీకు ఇస్తున్న ప్రవచనం మాట ఏంటంటే, తలుపు నీ ఎదుట తీసి ఉంచా, దాన్ని ఓడ వేయలేడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దాన్ని విశ్వసించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నా ప్రభు ఆయన కృపనిస్తాడు. అన్నిటికీ అంతము సమీపమైందన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంది? అక్కడ ఇంకో మాట ఏం చెప్పాడు? ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి ఏముంది అక్కడ? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల చేయుటకు మెలకుగా ఉన్నాడు. స్వస్థ బుద్ధి అంటే ఇది చాలా విలువైన విషయం. స్వస్థ బుద్ధి అనేది సామాన్యంగా కావాలంటే ఊరక అట్లా దొరికేది కాదు. స్వస్థ బుద్ధి అంటే బాగు చేయబడ్డ, లేదంటే ఆరోగ్యకరమైన బుద్ధి. ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని మనం సాధన చేయటం ఎలా అంటే, వాక్యం చదువుతుంటేనే నీకు తెలియకుండా నీ హృదయంలో మార్పు కలుగుతూనే ఉంటుంది. తరచూ ఉపవాస ప్రార్థనలు ఆరోగ్యాన్ని పాడు చేసుకునేట్టు కాదు సుమా. తరచూ వారంలో ఒక రోజు నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం, కుటుంబ సమస్యలు ఏదన్నా కానీ ఆ ఒక్కరోజు ఏర్పాటు చేసుకొని క్రమంగా తప్పకుండా. నేను బాప్తీసం పొందినప్పుడు శాలిమరాజన్న చెప్పాడు, వారంలో ఒకరోజు మీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం ఉపవాసం ఉండండి. అలా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి శుక్రవారం ఉపవాసం ప్రత్యేకంగా ఉంటాడు. ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు ఆ దేవుడు లాంగ్ టర్మ్లుగా ఉపవాసం పెట్టాడు కాబట్టి ఇక బారుకి అది కొనసాగుతూ ఉంది. అది కూడా ఆరోగ్యం కాపాడుకుంటాను, ఆరోగ్యం పాడు చేసుకుంటా కాదు. ఇలా ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థనలో జాగరణ ప్రార్థన, తరచూ ఎప్పుడో ఒకరోజు జాగరణ ప్రార్థన ప్రత్యేకంగా నీకు నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేసుకుంటా ఉండు. లేదు నాకు పని ఉందనుకుంటే ఆ పనికి తగ్గట్టుగా నేను షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఈ టైంలో నేను ఈ ప్రార్థన చేసుకుంటాను. ఒక క్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు నీకు తెలియకుండా నీలో దేవునికి ఆయాసకరమైన విషయాలన్నీ అలా అద్దం మీద చూపిస్తూ ఉంటాడు. అదే మాట మా దేవుని లేఖనంలో ఉంది, 96వ కీర్తన అట్టుకుంటా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించినప్పుడు మా రహస్య పాపాలు తేటగా కనపడుతున్నాయి. అది ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అండి? అది ఎలా మనకు అంతుపట్టుద్దంటే, ఏకాంత ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు, ఉపవాస ప్రార్థన వేసుకుని ఏకాంతంగా కూర్చున్నప్పుడు, ఈ రెండు అనుభవాలు, రాత్రి వేళ దేవుని ఎదుట కూర్చున్నప్పుడు ఆయనకు నచ్చనివి నీలో లోపంగా ఉన్నాయి, ఆయన ప్రతిదీ నీ ఆలోచనలోకి తీసుకొస్తాడు, నీ మనస్సులో ఒక ప్రేరణలాగా తీసుకొస్తాడు. ప్రభా, ఈ పద్ధతి నీకు నచ్చట్లేదా? ఈ ఆలోచన నీకు నచ్చట్లేదా? నా హృదయంలో పుట్టేది ఇది నచ్చట్లేదా? నా ఈ తలంపులు, ఊహల ఆలోచనలు తప్ప అయితే సరి చేసుకున్నా, క్షమించే. ఎప్పటికప్పుడు నువ్వు దిద్దుబాటు చేసుకుంటామే స్వస్థ బుద్ధి. ఎప్పటికప్పుడు. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దారిని పోతున్నా, ఒకడు మిడియాలని గిర్ర తిప్పుకున్నా, ఇడి ఆడ పరచడం అనుకున్నా. 2 నిమిషాలు ముందుకు పోగలను టక్మని పడి ఉండవు. అమ్మో, నా ఆలోచనలు, తలంపులు, ఊహలు ఎంత ప్రమాదం. అయితే నేను ఒప్పుకున్నాను, ప్రభా క్షమించు, ఇక ఎప్పుడు అనుకోను. ఒకడు బిర్ర పోతా అంటే ఇడి ఎముకలు డాక్టర్కి డబ్బులు కడతానికి పోతానే అనుకునేవాడిని. మళ్ళీ ఎమ్మడినే ప్రభు ఇది తప్పు ఆలోచన, నా ఆలోచన ఇట్లా రాగాల వెంటనే అది ఎమ్మడినే జరుగుతుంది కాబట్టి ఇది తప్పు. నేను ఇప్పుడు ఇలా అనుకోను. నేను అనుకున్న ప్రభు నా తలంపులు, ఊహల ఆలోచనని కట్టడి చేయ అని చెప్పని ప్రార్థన చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా. లేదు తొందరపడి మనసులోనే ఈ నాశనం అయితే బాగుండు అన్న తలంపు మనసులోకి వస్తుంది. సైతాను గడు తెస్తాడు, సేవకుడిగా ఉన్న నాకే తీసుకొచ్చాడు వాడు. వాడి వ్యవహారాలని తెలిసిన నాకాడికి కూడా తీసుకొస్తాడు. ఎమ్మండి నేను ఒక సేవకుడిని, లేదంటే లేఖనం ఎరిగిన వాడిని, నేను ఎందుకు ఇలా చేయాలని
మీకు ఇందాక అన్నాను కదా, సైతానుగాడు ఎవరినైనా వాడుతాడని ఒక్కొక్కళ్ళ విషయంలో, అమ్మ చెల్లి అని, అక్క వాళ్ళని, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ పరిస్థితులని, వాళ్ళ సంగతి తెలుసు, కోపం వస్తుంది. కానీ దేవుని లేఖనం ఏమడుతుంది? నేను నిన్ను క్షమిస్తున్నాను కదా, ఆ వ్యక్తిని క్షమించాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఆ వ్యక్తిని ప్రేమించాలి. దీన్నే ఒక వ్యక్తిని ఓర్చుకోవటం, సహించటం. లేదు, ఇంకొక విషయం ఏముంటుందంటే, స్వస్థ బుద్ధి, దానికి స్వస్థ బుద్ధి అనే మాటకు అర్థం ఇంకోటి ఏముంటుందంటే, ఏనాటికైనా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనకు సహాయం సమాధానం ఇస్తాడు, కాబట్టి నేను ఓర్చుకొని నిలబడాలి. దేవుడు ఒక మాట ఇచ్చాడు నాకు, ఆ మాట కోసం నేను నిలబడాలి. అబ్రహామును చాలామంది పిల్లలు లేరు అని హేళన చేసి ఉంటారు. కానీ ఏందయ్యా అని చెప్పి నెట్నే చూస్తామండి. అన్నీ చేస్తావు, సేవలోకి ఏంటంటే అన్నీ చేస్తావు, వాడిని ఎర్రగా తీసి ఆడ పెడతాం చేస్తావు, కానీ ఏమీ చేతగా అన్నాడు అన్నట్టుగా. ఒకళ్ళు అనుకుంటాడు, వీడికి అసలు ఏం పని చేయవా అని చెప్పి అనుకుంటారు. ఏంది, ఏసన్న గారు అన్నం తింటుంటే ఉమ్మేసిపోయారు. మొన్న ఆ బాబాయ్ అడుగుతుల్లా, ఇంటింటికి తిరిగిపో. నేనైతే మనసులో నవ్వుకొని మెలకుండా చూస్తాను, తెలియదు పరిస్థితి అని. ఇలా ఓర్చుకొని, అంటే వాళ్ళకి అన్నీ తెలుసు. నిన్న నా స్నేహితుడు ఒకడు ఉండు, సేవకులు దశంభాగం ఆ నా కుమారులు, ఆ నా వాడి నోటికి వచ్చినవి అన్నీ తిడతా ఉండవు. నేను సైలెంట్గా వింటా, అన్ని సంగతులు సమాధానం ఇస్తా ఉన్నా. వాడు బెత్తరపోయి మెలకుండా చూస్తుండే. ఏం మనం జోక్యం చేసుకోవచ్చు, మా దేవుడిని అట్టంట అని. వాడికే ముఖం పగిలిపోయేటట్టు సమాధానం వేయగల సైలెంట్గా ఘటన చూస్తుండు. మనం ఏంటంటే అడిగిన ప్రతి వానికి సమాధానం ఇవ్వటమే లేదు కానీ ప్రశ్న వేయటమే. అయితే పరిస్థితులను ఓర్చుకోవటం, పరిస్థితులను, అక్కడ వ్యక్తులను తాళుకొని నిలబడతాం. ఆ సంగతుల్లో నీకు స్వస్థ బుద్ధి వచ్చుద్ది. ఎప్పుడు వచ్చుద్ది స్వస్థ బుద్ధి అంటే రహస్య ప్రార్థనలోనే. మామూలుగా ఎక్కడ దొరకదు, రహస్య ప్రార్థనలోనే. అది ఉపవాసం ఉండే ప్రార్థన, జాగరణ ప్రార్థన, ఇక్కడే దొరుకుద్ది. అక్కడెందుకు దొరుకుద్ది అంటే అక్కడే దేవుడు నిన్ను అన్ని ఎగ్జాంపుల్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే ఇదిగో నీ తలంపులు ఇలా, ఇది అభ్యంతరంగా ఉంది, తొందరపడి నోరు జారే విషయం ఆటంకం ఉంది, ఇదిగో తొందరపడి ఈ విషయంలో నిర్ణయాలు చేసుకుంటున్నావు, ఇలా ఉంది, దీనివల్ల ఇంత ప్రమాదం ఉంటుంది, దీనివల్ల ఇంత లాభం ఉంటుంది, ఇదిగో ఇలా అడుగులు వేస్తే నా చిత్తం నెరవేర్చిన వాడు వచ్చావు, ఇలా అడుగులు వేస్తే ఈ నిర్ణయం తీసుకుంటే ఇదిగో నాకు సంతోషం, ప్రతిదీ చెప్తాడు అక్కడ. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన మాటలు విన్న తర్వాత ఇది దేవునికి నచ్చదు అనమాట, ఇక్కడ తేడా అనమాట అని చెప్పని మనలో మనం ట్యూన్ చేసుకుంటాం. దాన్నే స్వస్థ బుద్ధి. మూడోది ఏమన్నాడు ఆయన? ప్రార్థన చేసే దాంట్లో మెలకువ కలిగి ఉండాలి. సైతానుగాడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థన చేయకుండా బలంగా వాడే ఆయుధాలు వ్యక్తులే. నీకు బాగా దగ్గరగా ఉన్న ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే, నాయనమ్మ అయితే మనం సంతానం, భర్త అయితే భార్య లేదా పిల్లలు, లేదంటే భార్య అయితే భర్త పిల్లలని, లేదా ఇవి కాకపోతే సంఘం అయితే, సేవకుడైతే ఎవరున్నారు ఇంకా ఆయన డిస్టర్బ్ చేయడానికి? సంఘస్థులే. ఎవరో ఒకరిని వ్యతిరేకం చేయటం, రోగానికి అనుమతి తీయటం, మాట వినకుండా అడ్డదిడ్డంగా తిరిగేలా చేయటం, ఈ ఒక రకంగా వాడేసి సైతానికి కూడా అవసరం ఇవన్నీ. మనం అనుకుంటాం దైవజనుడు కదా, ఆయన ఎందుకు తేడా పడతారు, వీళ్ళంతా నమ్మకంగా ఉన్నారంటే, నేనంట ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపుచ్చే అధికారం దేవుడు ఇచ్చాడని యేసుప్రభు చెప్పాడు సైతాన్ గారి గురించి. పౌలు చెప్పాడు, యేసయ్య కూడా చెప్పాడు. సాధ్యమైతే ప్రత్యేకపరచబడిన అంటే మత్తయి సువార్త 24 వచ్చిన పట్టుకుంటా. సాధ్యమైతే ప్రత్యేకపరచబడి మోసపరచడానికి అపవాదికి సంబంధించిన ఏజెంట్లు అంటే అంచె అబద్ధ క్రీస్తు సైతాన్గాడే. వాడే వచ్చి అందరిని దారి తెప్పించాడని రాసి ఉంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ప్రత్యేకపరచబడిన వాళ్ళు బర్నబా, పౌలు. 13లో ఆడ కనపడుతుంది. 15లోకి వచ్చేసరికి ఒక వ్యక్తిని వాడేసి తాగాదు పెట్టుకుని ఇద్దరు విడిపోతారు. బర్నబా విడిపోతారో తెలియదు, పౌలు శీలలు ఒకటే చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారు. శ్రమలలో కూడా పౌలు శీలలు ఇట్లా బొండలేసి కట్టబడినప్పుడు ఆ సమయంలో కూడా ఆరాధన చేశారు, ప్రార్థన చేశారు. వాళ్ళ విలువైన ఆ భక్తిని చూసి, ఆ తపనను చూసి ఆ చెరసాల అధికారి, ఆ కుటుంబ సభ్యులు అందరూ రక్షించబడ్డారు.
నీకు ఇక్కడ కూడా విలువైన పాఠం దేవుడు నేర్పుతాడు. నీ చుట్టూ ఉన్న భావబంధాల విషయంలో ఆతురతపడి వాళ్ళ కదిలిపోతున్న దాన్ని బట్టి, ఉన్న సమస్యలను బట్టి ప్రార్థనను పక్కన పెట్టి వాళ్ళకు మొదటిగా ప్రాధాన్యతనిస్తావా? లేదు, వీటి సంగతి నువ్వు చూసుకుంటావు ప్రభా, నేనైతే నీ సన్నిధిలో ఉండాలని చెప్పని ఒక తీర్మానంతో, ఎంత భయంకరమైన వేదన ఉన్నా నేను ఎదుర్కొన్న అనుభవం, దేవుడు నన్ను నడిపించిన విధానం, ఊపిరి సల్లపనటువంటి సమస్య, వేదన, కఠినమైన పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా పావుదోకు 7 గాంగల్ని టయానికి పోయి మోకాళ్ళేసి ఈ స్థితి నీకు అప్పచెబుతున్నాను, నేను ఈరోజు ఎంతవరకు ప్రార్థన చేయాలో అది నీ నామ ఘనత కొరకే, నన్ను నిలబెట్టి ప్రార్థన జరిగించు ప్రభు. గతంలో చెప్పాను ఎగ్జాంపుల్, నాయనమ్మ వెంటిలేటర్ మీద ఉంది, పైపులని దొడిగి ఉపవాస కోటాలు. మా అక్క మా చెల్లి వచ్చారు, వెళ్ళండమ్మా నేను రానులే అన్న. నేను రానులే అని చెప్పారంటే మా చెల్లి అందు వాడు మనతో రావటం ఇష్టం లేదు, తట్టుకుంటాను. ఇంకా కోపం పెరుగుతుంది. పాస్టర్ గారు ఉండి నువ్వు వెళ్ళు దానిలో సౌండ్ సిస్టమ్ నేను చూసుకుంటాను. లేదయ్యా, ఇది సైతాన్ గారి కుట్ర. నేను ఇక్కడ దాటి అవతలకు వెళ్ళానంటే నేను ఆడకు పోయి ప్రార్థన చేసేదే ఉండదు. ఆ వెంటిలేటర్ కాడ ఆడకు ఆడికి ఈడికని తిప్పుతూ ఉంటారు. నేను చేసేదే ఉంది? నేనేమో స్వస్థపరిచేవాడినా, నేనేం బాగు చేసేవాడినా? నేను ఒకటే మాట చెప్పాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజులు కోటాలు అయిపోయింది. నేను వెళ్ళాను. పరిచారకుడుగా ఉన్నప్పుడే నాయనమ్మని అట్ట ముట్టుకున్నా. తర్వాత ఒక ప్రార్థన చేసుకున్నా. 2వ రోజే వేరే రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇంకేం బాగానే ఉంది, ఫ్రీగానే ఉందని. ఏంది, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ తర్వాత మా అమ్మకి, మా నాయనమ్మ అందరికీ చెప్పా, నేను మందిరంలో దేవుని ఎదుట ప్రార్థనలో ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉంటారు. నేను ఆడ ఉండకుండా కనుక పక్కకు వస్తే సైతానుగాడు దొరికినట్టు, ఎట్ట అంటే లోకలు అంటారు కదా, దీని జీవితం కుక్కలు చింపిన ఇస్తిరాకైందని, ఆ టైపులో వాడుతున్నాడు. అంత గుల్ల కొడతాడు అనమాట. ఏ పరిస్థితి అయినా సరే ఆయన పాద సన్నిధిలో మోకాళ్ళు వేయటం, అంత వ్యతిరేకత ఏమీ లేదు. అందరూ వదిలేశారు. నేను ఒక్కడనే లేదు, నేను ఒక్కదాన్ని అనుకున్న ఆ సమయం అయినా సరే దేవుని పాదాలు పట్టు ప్రార్థన చేయటం నీకు నేర్పుతాడు. దీన్నే మెలకువ కలిగి ప్రార్థన చేయను. 4వ మాట ఏముంది? ప్రేమ దోషాన్ని కప్పును. ప్రేమ పాపాలను కప్పుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి అని చెప్పి నా ఈ చిన్న మాటలు నేను ముగిస్తాను. మిక్కటమైన ప్రేమ అంటే ఏంది? చాలామంది ప్రేమించిన వాళ్ళు అతను లేకపోతే చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక లెక్కలో అది వాళ్ళ దృష్టిలో మిక్కటమైన ప్రేమే. కానీ యేసయ్య దృష్టిలో ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోతే ఆ తర్వాత మిగిలేదేముంది? రక్షణ లేకుండా ఒకవేళ ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోయారు అనుకో, ఏముండదు. అయితే మిక్కటమైన ప్రేమకు అసలు అర్థం ఏంటంటే 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, దానికోసం బరికెత్తడం అన్నమాట. మా అమ్మ కూడా మా చెల్లెల విషయంలో ఇంచుమించుగా ఒక 17 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని ఎలాగైనా ఒక సెట్ రైట్లోకి తీసుకురావాలని. నేను చూస్తానే ఉన్నా. ఎట్లయినా సరే ఆ అమ్మాయిని బట్టకు రావాలని చెప్పాను. నేను అమ్మా, నువ్వు ఒకరు కంట్రోల్ అయితే, నువ్వు ఒకరు కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు లైన్లోకి వచ్చారు. మనం ఎప్పుడైతే సహాయం చేస్తూ ఉంటామో, ఏదో ఒక రకంగా నిలబడుతూ ఉంటామో, వాళ్ళు లైన్లోకి రారు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు నాకు నేర్పిన అనుభవం, మౌనంగానే ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో సహాయం చేయకుండానే ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో సహాయం అందించినప్పుడు ఈ వ్యక్తి జీవితం కట్టబడుతుంది అనుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా సహాయం అందించి సైలెంట్ అవ్వాలి. లేదు, ఈ లేగాడికి లోకం అన్నట్టుగా పిండుకునే పాలు కాకుండా దూడగోళ్ళు లేకుండా మొత్తం పిండుతారనే టైప్ అయితే నువ్వు ఎన్ని రకాలుగా సహాయపడుతున్నా ఇంకా ఏంది. జలగ గురించి సామెతలో ఒక మాట ఉంది, ఎంత తాగినా కానీ దానికి తృప్తి ఉండదంట. ఎందుకు? ఇటు నుంచి లాగుతూ ఉంటుంది, వెనక నుంచి అది వదులుతూ ఉంటుంది.
దాని పొట్ట నిండదు, నిండినట్టు అనిపిస్తుంది, కానీ దానికి 2 తలలు ఉంటాయి. ఇట్ట పట్టుద్ది 2 పక్కలు వచ్చే కాలుని, ఇటుపక్క లాగుతాడు, ఇటుపక్క లాగుతుంది, కానీ దానికి తృప్తి ఉండదు. ఇప్పుడు మాట వినని వ్యక్తుల విషయంలో ఆ తల్లి అంటే ఆ కడుపు తీపి కాబట్టి తపన పడుతూ ఉంది. మాట వినే విషయం అయితే తపన పడ్డా సరిపోతుంది. ఇక ఏ కాడికి లాగుడే వారం సరి చేసుకునే వారం అయితే మనం ఎంత ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఒడ్డు నుండి చూసే వాళ్ళకేమో వీళ్ళు మాట పరిస్థితి ఎందుకు ఇలా తపన పడుతుంది. ఆమెను గెలిచి ఆమె చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డ పేగు తీపి. దీన్నే మిక్కటమైన ప్రేమ అంటారు. మన కడుపును పుట్టిన బిడ్డల విషయంలో మనం ఎలా అయితే ఓ తపన కలిగి ఉంటామో, మొట్టమొదటిగా నశించిపోతున్న ఆత్మల విషయంలో, దేవుని సేవ విషయంలో ఈ మనసు కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రనుగా చేసే విషయంలో ఈ మనసు కలిగి ఉండాలి. అలాగే భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కడుపును పుట్టిన పిల్లలు, తల్లిదండ్రుల విషయంలో, అత్తమామల విషయంలో కానీ, మన బంధువర్గ విషయంలో వారు నశించిపోతూ ఉన్నారు. వారికి సత్యం తెలియదు కాబట్టి వారి విషయంలో మిక్కటమైన ప్రేమ కలిగి. ఎందుకంటే మిక్కటమైన ప్రేమ అని పేతురు ఎందుకు అంటున్నాడే, దుందుడుకోడు పేతురు. అసలు ఎప్పటికప్పుడు గందరగోళం చేసేవాడు. కానీ నా ప్రభు ఏం చేశాడు, తనకున్న పరిస్థితులనే వాడుకొని తను వెళుతున్న మార్గంలోనే ప్రభు కూడా వెళుతూ కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ముందుగానే తలపడతాయని హెచ్చరికలు చేసి, అయినా నన్ను నేను కరెక్ట్గా ఉన్నాను, నేను కంట్రోల్ చేసుకోగలను ధీమ పేతురులో ఉంది. అది విరగొడతానికి కూడా తప్పుడు దేవుడు మనల్ని 0 చేస్తాడు. మనం ఎన్ని ప్రయత్నం చేసినా, మనం ఎన్ని తెలివితేటలు ఉపయోగపెట్టినా, మన జ్ఞానం ఉపయోగపెట్టినా, మన ధనము, సామర్థ్యం, బలగం అంతా ఉపయోగపెట్టినా, ఏది పరిస్థితి కనపడదు చూడు, అప్పుడు నువ్వైనా నేనైనా మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ నాలో నేను ఉపయోగపెట్టే ప్రతిదీ 0 అయిపోవాలి, అవి ఉపయోగపడవు. నా ప్రభు ఈ 0 పక్కన వచ్చి నిలబడి ఫుల్ఫిల్ చేసి ఆయన కృపను బట్టి నిలబెట్టి వాడుకుంటాడు కావాలా. అందుకే నన్ను ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా దేంట్లో సక్సెస్ కానివ్వకుండా ఆపుతున్నాడంటే, 2 కొరింథీ 12:9-10 వచ్చి నిలబడాలి. అప్పుడు ఆయన అంటాడు, నా కృప నీకు చాలు. ఎప్పుడైతే నా తెలివితేటలు 0, నా జ్ఞానం 0, నా ప్రయత్నం 0, నా శక్తి సామర్థ్యాలు 0, నా ధనము, నా జనము, నా బలం అంతా 0 అనుకొని చెప్పని నువ్వు ఏదైనా చేయ నాకు తెలియదని చెప్పి నిలబడతావో, నువ్వు అప్పుడు దాకా ఉన్నటువంటి నీలో ఉన్న ఆ జ్ఞానము నువ్వు ఊహించినటువంటి అపరిమితమైన అంటే అంతుబట్టనంత జ్ఞానంగా మారిపోతుంది, అంతుబట్టనంత తెలివితేటలుగా మారిపోతాయి, అంతుబట్టనంత సామర్థ్యం, శక్తి, వివేచన, వివేకం అన్నీ వచ్చేస్తాయి. నువ్వు అప్పుడు దాకా 0 అయిపోయినట్టుగా నీ వాళ్ళు దూరమైనా అందరూ లైన్లోకి వస్తారు. ఏంది, ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎక్కడ లోపంగా ఉన్నావు సరి చేసుకుంటే నా ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట, క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా శ్రమపడే ఆ మనస్సును ఆయుధంగా మనం ధరించుకుందాం. 2వది స్వస్థ బుద్ధి గలవారై ఉందాం. 3వది ప్రార్థన ఎందు మెలకువ కలిగి ఉందాం. 4వది ప్రేమ దోషాలు కప్పుతుంది. తొందరపడి మనం అందరి విషయంలో ఎగ్జాంపుల్గా చేయొచ్చు, వీళ్ళు అట్లా అని చెప్పని. యేసయ్య ప్రేమతో మనం ఎప్పుడైతే నింపబడతామో ఆ దోషాన్ని దేవుడు ఎలా తన ప్రేమతో క్షమించి ఓర్చుకొని కప్పిపెడుతున్నాడో మనకు అర్థమైపోద్ది. ఆ మనసు కూడా దేవుడు తీసుకొస్తాడు. తొందరపడి ఏదో ఒక విషయంలో మనం నిర్ణయాలు చేసినప్పుడు అదే పొరపాటు మన జీవితంలోకి దేవుడు అనుమతించినప్పుడు, ఫలానా చోట ఫలానా వ్యక్తి విషయంలో ఇలా అనుకున్నాను కాబట్టి నాకు ఇది అనుమతించాడు కాబట్టి ఇది నేను అనుకోకూడదు, ఇక్కడ నేను సెట్ అవ్వాలి. ప్రభు ఎలా అయితే ఇతరులను క్షమిస్తున్నాడో అలా నేను క్షమించాలని. ఇప్పుడు అమ్మ కానీ చెల్లెల విషయంలో కానీ ఎందుకు పద్దాకలే వాళ్ళనే ఎక్కువ ఎగ్జాంపుల్ ఎందుకు చేస్తున్నానంటే, వాళ్ళ వల్ల నేను గాయపడ్డ గాయాలు సామాన్యమైనవి కావు. ఏంది, బ్రతుకు మీద విసుగు పుట్టి చేదర విరక్తి పుట్టేంత పరిస్థితులు వాళ్ళ వల్ల జరిగిన సందర్భాలు వాళ్ళకి తెలుసు, నన్ను కనిపెట్టి చూస్తున్న దైవజనులకు తెలుసు, ఇతరులకి తెలుసు.
ఏంది కొంతమంది అయితే అన్న ఇలా అన్న బాగానే ఉంటాడు కానీ వాళ్ళు ఇలా అది ఇది అని చెప్పారంట. అన్నీ అన్నా కానీ సేవ పాడైన పరిస్థితులు ఉన్నాయి, నా భవిష్యత్తు పాడైన పరిస్థితులు, కొన్ని మార్గాలు కొన్ని విషయాల్లో తేడాగా ఉన్న పరిస్థితులు అన్నీ కూడా. మరి వీళ్ళంతా ఇలా చేస్తున్నప్పుడు కోపం వచ్చినా చేయగలిగేదే లేదు. దేవునికి అప్పచెప్పటం, దేవుని వైపు మౌనంగా చూడటం, దేవుడే తను అనుకున్న కార్యం జరిగిస్తాడు. దానికి నిర్ణయ కాలం ఉంది. వీళ్ళు గుణపడటం అంటే సరిచేయబడటానికి ఈ కోణంలో నేను నలుగుతున్నాను కదా, ప్రభు కావాల్సిన పోలిక నాలోకి రావటానికి అన్ని విధాల దేవుని చిత్త ప్రకారం. అదే అంటది రోమాపత్రిక 8:28లో, ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడ్డ వాళ్ళకి సమస్తమును మేలుకే సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదాం అన్నట్లుగా ఇవన్నీ మేలుకే జరుగుతున్నాయి అని చెప్పని ఒక భావనగా వచ్చినప్పుడే మనం అన్ని విషయాలు సెట్ అవుతాం. కానప్పుడు ఏమవుతుందంటే ఇంకా ప్రశ్నలు పడుతూ ఉంటాయి, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, గందరగోళం చేస్తూ ఉంటాం. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ప్రభు పలుకుతున్న మాట, క్రీస్తు శరీరం ముందు శ్రమపడి నా మనసు ధరించుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, ఇదిగో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా. ఇదిగో తండ్రి, క్రీస్తు ఎలా అయితే శరీరం ముందు శ్రమ పడ్డాడో ఆ శ్రమపడే ఆ మనస్సును ఆయుధంగా ధరించుకోమంటున్నావు. మేము ఆ మనస్సును ఆయుధంగా ధరించుకోవాలంటే అపవాది ఎన్నో రకాలుగా అడ్డుబండలు వేస్తాడు, ఎన్నో ఆటంకాలు, దేవా వాడి కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో రకాలుగా ఉంటాయని చెప్పాలి. అలాగని అన్నిటికీ అంతము సమీపంగా ఉందన్నావు ప్రభా. అయ్యా ఇదిగో ఇంతకాలం మేము నిరీక్షణించి చేసిన ప్రార్థనలకు ఇదిగో సమాధానం సమీపంగానే ఉందని సాక్ష్యం ఇస్తున్నావు దేవా. ఒకవేళ ఇంకా ఎంతకాలం అయ్యా ఇలా అని చెప్పని ప్రశ్నించిన అనుభవాలు నా విషయంలో కానీ ప్రార్థనలో ఏకీభవించి అడుగుతున్న బిడల విషయంలో ఉన్నట్లయితే దయతో అయ్యా క్షమించండి. అలా ప్రశ్నించడానికి మాకు అర్హత లేదు ప్రభువా. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమ్మ ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవా. అదే కీర్తనకారుడు మరొక చోట అంటున్నాడు, నా దేవుని యందు నేను నమ్మిక ఉంచెదను, నా దేవుని ఇంకా నేను స్తుతించెదను. నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు, నాలో నీవేళ కురుంగుచున్నావు అన్నాడు ప్రభువా. అయినను నేను ఇంకను నా దేవుని మహిమపరిచేదను, స్తుతించేదను, నమ్మిక ఉంచేదను, ఇంకా గొప్పగా ఆరాధించేదను అన్నాడు ప్రభువా. అయ్యా మనస్సును మాకును దయచేయను. నీవిచ్చే సమాధానం, నీవిచ్చే పరిష్కారము అయ్యా అద్భుతం ప్రభువా. మేము తొందరపడితే ఏదో ఒక రకంగా సమస్యలు ఇరుక్కుంటాం అయ్యా. ఈ జ్ఞానము కలిగి ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయండి. అలాగనే ఇదిగో తండ్రి, స్వస్థ బుద్ధి గలవారే ఉండమంటున్నావు. స్వస్థ బుద్ధి అంటే అయ్యా ఇదిగో ఏకాంత ప్రార్థనలోనే, ఉపవాసం ఉండి ఏకాంత ప్రార్థనలో, జాగరణ ప్రార్థనలోనే మా లోపాలన్నీ ఎత్తి చూపించే దేవుడవు. అక్కడ నీకు నచ్చనివి సరి చేసుకుంటా, ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకుంటా, ప్రతి విషయంలో క్రమం అవటమే స్వస్థ బుద్ధి అంటున్నావు అయ్యా. ప్రేమ దోషాలను పాపాలను కప్పునంటున్నావు ప్రభు అయ్యా. మా ఎదుట చేయబడుతున్నావు ఎవరైనా పొరపాట్లు చేస్తున్న విషయాల్లో ఒకవేళ మేము ఎత్తి చెబుతూ లేదంటే పలానోళ్ళు ఇలా అని చెప్పని అంటున్నామేమో, దయతో క్షమించండి అయ్యా. ఇదిగో తండ్రి, కడుపును పుట్టిన బిడ్డ విషయంలో నా తల్లి ఎంతగా తపన పడుతుందో నువ్వు చూస్తున్నా దేవుడవు దేవా. అలాంటి మనస్సు ప్రేమ దోషాన్ని పాపాన్ని కప్పుతుందని అయ్యా, పాపాలను కప్పివేస్తుందని మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అంటున్నావు అయ్యా. ఇదిగో కన్న బిడ్డను దేవా, తన తండ్రి కానీ తల్లి అమితంగా ప్రేమిస్తుంది ప్రభా. కడుపు కన్న పేగు కాబట్టి అయ్యా 9 నెలలు 9 మాసాలు మోసి అయ్యా మరణకరమైన ఆ ఆవేదనలు అనుభవించి డాక్టర్లు అంటున్నారు, ఇదిగో ఒక స్త్రీ తన కడుపును పుట్టిన బిడ్డకు సామాన్యంగా ప్రసవించాలంటే ఒక్కసారి అలా చనిపోయి బ్రతుకుతుంది. అంత మరణకరమైన వేదనలు ఆమె అనుభవిస్తుంది. నరాలు కానీ టోటల్ బాడీ అంతా ఒక్కసారిగా కంపించిపోతుందని అంత వేదన పడుతుంది. అంత వేదన పడి తన కడుపును పుట్టిన బిడ్డ విషయంలో తల్లి ఎక్కువగా అయ్యా అమితంగా ప్రేమ కలిగి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటుంది. అలాంటి ప్రేమ కలిగి మేము ఉండాలంటున్నావు ప్రభువా అయ్యా. ఇదిగో నీ నశించిపోతున్న ఆత్మల విషయంలో
అయా రక్షణ పొందిన ప్రయోజకరమైన పాత్రలు అవ్వాలని వారి విషయంలో, సేవ విషయంలో దేవా ఇదిగో తండ్రి, ఇలా అనేక విషయాల్లో దేవా 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 సేవకుల విషయంలో, సంఘం విషయంలో, ఒక వ్యక్తిని ప్రోత్సహించే విషయంలో, అలాగనే భార్య భర్త విషయంలో, అత్తమామల విషయంలో, అయా తల్లిదండ్రుల విషయంలో, బంధువుల విషయంలో మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలంటున్నావు. అయా ఇదిగో నువ్వు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమన్నా. అయ్యా అటువంటి మనస్సు మేము కలిగి ఉండటానికి కృపణ దయచు. ఈ లోకంలో దేవా ఏ ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించావో ఆ ప్రేమ చేత మమ్మల్ని నింపండి ప్రభా. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా. అప్పుడు ఎదుటి వాళ్ళని మేము గ్రహించగలుగుతాం దేవా వారిని అయ్యా ఒక మార్గంలో నడిపించగలుగుతాం ప్రభా. అయ్యా సహాయం చేయండి. మీరు సెలవిచ్చిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచమని, అనేక పర్యాలు నెమరువేసి నేను మాయంపరచుకోవటానికి కూడా కృపను దయచేయమని, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాం. కలలో, నిద్రలో, దర్శనాలు, స్వప్నాలు మాకు నీ ఎదుట జ్ఞాపకం చేస్తున్న వారికి ఏమైనా దేవా చూపించబడ్డ సమస్త కీడు శోధనలు ఏమున్నటి ప్రభావం యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. అయా బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు అయ్యా. జ్ఞాపకం చేయబడ్డ మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామములో త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించమని ఆ రీతిలో అడుగుతున్న ప్రతి ఒక్కరు, మా సంఘ దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించాయని నీ ఎదుట అడుగుతున్నవాళ్ళు, మా సంఘ దైవజనుడి ద్వారా తెలియపరచని అడుగుతున్నావు, నీ ప్రార్థనలు అడుగుతున్నాడు. అందరి అవసరత అక్రత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం, మా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడు ఇక ముందు అనేక రకాలుగా ప్రార్థిస్తున్న, వ్యక్తిగతంగా ఉపవాసం ఉంచి అయా కుటుంబ ప్రార్థన అనేక రకాలుగా ఇదిగో తండ్రి తెల్లవారుజాము 4 గంటలుగా నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా. వారిని దీవించండి, దర్శించండి, రక్షించండి, ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభు. అయా ఇదిగో తండ్రి ఈ మాటల చేత మేము ఒకరినొకరు ఇదిగో తండ్రి ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా, ప్రోత్సహింపబడినట్లుగా నీ కృప పొంది అయా ఇదిగో నీ దయా సంకల్పానికి అనుగుణంగా నువ్వు మమ్మల్ని ఏ ప్రణాళిక కలిగి నీ పనికై పిలుచుకున్నావో ఆ ప్రణాళిక అనుగుణంగానే అనుభవాలు, పరిస్థితులు ఉంటాయని సెలవిస్తున్నావు. అలాగనే నడిపిస్తున్న అనేక అనుభవ పాఠాలు, అనుభవ జ్ఞానం సంపాదించి ఆ తర్వాత నీ పనిలో ఇది ఉపయోగపెట్టి అనేకులు నీతో కట్టడానికి, నీ సేవ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయని ఈరోజు స్పష్టంగా తెలియపరుస్తున్నావు. ఒకవేళ ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోయి నేను ప్రశ్నిస్తుంటే దయతో క్షమించండి. ప్రశ్నించగా యేసన్న గారు బాడుకున్నట్లుగా ఎందుకు ఇలా జరుగుతుందని యేసయ్యను అడిగే అర్హత మాకు లేదని అయా సహించి స్తుతించి అయా ముందు కొనసాగుట నీకు ఉత్తమం అని చెప్పి అన్నట్లుగా మేము ముందుకు సాగిపోవటానికి కృపనివ్వమని, నీ చిత్తం నెరవేర్చి నీ భూమి మీద నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడి నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా ఆ సమస్త యావత్తు పని జరుగుటకు మమ్మల్ని నీ పనిలో వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి బిడ్డలందరినీ దేవా నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి దీవించి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పజెప్పుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన ప్రార్థనలోకి వస్తున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, వాక్యం విన్న మనందరికీ నిత్యత్వము చేరు పర్యంతం వరకు సదాకాలము సంఘానికి పరిచయ సమస్తమునకు, ప్రాంత ప్రజలకు, సంఘాలకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం చూడండి. ప్రభు చిత్తానుసారంగా నడిపించి ఆయన కృపలో వర్ధల చేయనుగాక. ఆమేన్. యేసు రక్తము నాకేచం, ప్రవేశు రక్తము నాకేచం, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదకరం మాంద్రి ప్రగి ఇవేవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.